హలో గైస్, ఇక్కడ మా డాడీ అయితే నాకు బొట్టు పెడుతుండే అనమాట. అండ్ బొట్టు పెట్టించుకున్న తర్వాత మా డాడీకి సర్ప్రైజ్ చేయాలని ప్లాన్ చేసిన. చూడండి మీరే, నిన్న పెట్టిన కదా పోస్ట్, షార్ట్లో పెట్టిన అదే గ్రీటింగ్ కార్డ్, మా డాడీ ఫోటో చేసిన కదా అదే ఇస్తున్నా అన్నట్టు. అండ్ ఇంకొక సర్ప్రైజ్ మీకు తెలియంది, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, డ్రెస్ అండ్ గ్రీటింగ్, ఇవి రెండు కల్పిస్తున్నా. మా డాడీ అయితే పూజ చేస్తుండు కరెక్ట్ టైంకి. అండ్ వచ్చినాక ఇచ్చేద్దాం అనుకున్నా, వచ్చేసిండు, పూజ అయిపోయింది. ఐఎమ్ వెయిటింగ్ హియర్. తర్వాత ఇక్కడ అషు కూడా పట్టుకుంది, ఆమె కూడా ఏదో ప్రిపేర్ చేసిందంట, అంకుల్ గురించి మంచిగా రాసిందంట గ్రీటింగ్లో. అంకుల్ అంటే నాకు కాదు అంకుల్, నాకు డాడీ, ఆమెకి అంకుల్. సో మా చెల్లి కూడా ఇక్కడ వెయిటింగ్ చేస్తుంది, అక్కడ డాడీ ఉన్నాడని చూపిస్తుంది, ఏం చేస్తుండో చెప్తుంది. ఇక్కడ చూడండి సోకులాడి మా చెల్లి అయితే, దాని ఆనందానికి హద్దులో ఉండే అసలు. వచ్చేసిండు, ఇంకా ఇచ్చేద్దామని అనుకున్నా, వెనకాల దాచిపెట్టుకున్న, వచ్చేలోపు ఇచ్చేసిన. ఫస్ట్ ఆ గ్రీటింగ్ కార్డ్ తీయమన్నా తీసిండు, ఫస్ట్ ముంగటున్న చదవమన్నా చదివిండు. మీరే చూడండి ఎట్లా చదివిండో. చెల్ల పేరు కూడా రాయాలి బిడ్డ. అగైన్ హ్యాపీ బర్త్డే పప్పు. ఇట్లా 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 ఇగ్గు పట్టుకున్నా, ఇగ్గు ఇగ్గాలి గిరి ఇగ్గు గిరి ఇగ్గు. పెయింటింగ్ మమ్మీ ఫ్రేమ్ చేయించుకోవాలి. ఎట్లుంది? అండ్ నెక్స్ట్ ఇక్కడ అషు అంతం అన్నమాట, అషు ఇచ్చేసింది చూడండి. అండ్ అంకుల్ గురించి రాసిందని అన్నా కదా, అదే చదువుతుండు, మీరే వినండి ఇది కూడా. హ్యాపీ బర్త్డే అంకుల్, బీ ఫీల్డ్ విత్ హ్యాపీనెస్, ఆల్ ది థింగ్స్ యూ లవ్, మే యువర్ డే laughter and happy and blessed. అవునవును, ఇక్కడ మీకు కూడా తెలియదు ఒక షాకింగ్ న్యూస్. నేను ఒకటి రాసిన, ముందు నేను డ్రాయింగ్ చేయలేదా, దాని వెనకాల ఒకటి రాసిన, చూడండి చదువుతుండు డాడీ. మై హీరో అండ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్, విషింగ్ యూ ఏ వండర్ఫుల్ బర్త్డే. ఇట్లా నాలాగే ఎంతమంది డ్రాయింగ్ ఫాదర్ చేసి ఫాదర్ బర్త్డే రోజు ఇచ్చారో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి గైస్. అండ్ bless my father and wish my father. Subscribe. Bye bye, see you next.